హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసరికి మలేషియాలో ఉన్న బుకిట్ పింతాంగ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. సో ఈ ప్లేస్ వచ్చేసరికి కౌలాలంపూర్కి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ బుకిట్ పింతాంగ్ గురించి చెప్పాలి అంటే, సో అక్కడ మెయిన్ ఫేమస్ వచ్చేసరికి ఫుడ్ స్ట్రీట్. సో ఆ ఫుడ్ స్ట్రీట్లో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మలేషియా వచ్చిన తర్వాత ఆ ప్లేస్కి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము, బట్ టైం అయితే కుదరట్లేదు. ఫైనల్లీ సండే నైట్ అయితే విజిట్ చేసాము అక్కడికి. సో సండే వచ్చింది అంటే ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ కలకలాడుతూ ఉంటాయి. సో అందరూ కూడా అక్కడికి విజిట్ చేస్తారు, లైక్ ఆ ఫుడ్ తీసుకోవడానికి, చూడడానికి ఇలా అయితే వస్తారు. సో ఇక్కడ సండే వచ్చింది అంటే ఇట్లాంటి ప్లేసెస్లో అదర్ కంట్రీ నుంచి వచ్చిన పీపుల్ అందరూ కూడా గ్యాదర్ అవుతూ ఉంటారు. సో చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి అక్కడ. సో నేను చెప్పిన బుకిట్ పింతాంగ్లో ఉన్నటువంటి ఫుడ్ స్ట్రీట్ వచ్చేసరికి ఇదే అనమాట. సో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఈ స్ట్రీట్ వచ్చేసరికి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఎక్కడా ఖాళీ ఉండదు మనకి. సో మెయిన్లీ ఈ స్ట్రీట్ అంతా కూడా ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్సే ఉంటాయి. సో మెయిన్లీ సండే వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ తీసుకోవడానికి అయితే చాలా ఇష్టపడతారు. సో ఇక్కడ మనకి అన్ని రకాల సీ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మెయిన్లీ ఈ స్ట్రీట్లో మనకి నాన్ వెజ్ ఐటమ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ ఫుడ్ స్ట్రీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇలానే ఉంటుంది క్రౌడ్ అయితే. సండే వచ్చింది అంటే చాలా వరకు ఇక్కడే ఉంటారు. సో చాలా రకాల ఫుడ్ స్టాల్స్, అట్లా రెస్టారెంట్స్ అయితే ఈ స్ట్రీట్లో ఉంటాయి కదా. సో అందుకని చెప్పి చాలా వరకు సండే వచ్చింది అంటే అందరూ కూడా ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. అండ్ అలాగే వీళ్ళకి ఇక్కడ రోడ్ పైనే సిట్టింగ్ ఇచ్చేస్తారు, లైక్ టేబుల్స్, చైర్స్ అదంతా కూడా అరేంజ్ చేసి, సో వాళ్ళకి ఫుడ్ కూడా అక్కడే సర్వ్ చేస్తారు. సో అందరూ కలిసి అట్లా రోడ్ పైనే ఫుడ్ తింటూ ఉంటారు ఇక్కడ.
మెయిన్లీ ఇక్కడ మలేషియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ వచ్చేసరికి సీ ఫుడ్. వాళ్ళకి అవైలబుల్గా ఉండేది కూడా సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, సో ఈ రెస్టారెంట్ వచ్చేసరికి లైక్ మనకి అక్కడ ఇలా పెట్టారు కదా సీ ఫుడ్ అంతా, ఏం కావాలి చేపనా లేకపోతే రొయ్యనా ఇలా. సో మనకి కావాల్సిన ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. దట్ టు క్వాంటిటీ కూడా చెప్పాలి, లైక్ కిలో కావాలా హాఫ్ కిలోనా సమ్ ఇలా అనమాట. సో అప్పటికప్పుడు వాళ్ళు కర్రీ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారు, మనకి సర్వ్ చేస్తారు. సో ఇలా చాలా రెస్టారెంట్స్ అయితే మలేషియాలో ఉంటాయి. నార్మల్గా మనం రెస్టారెంట్స్కి విజిట్ చేస్తే కర్రీ ఆర్డర్ చేస్తాము, బట్ ఇక్కడైతే సీ ఫుడ్ కొన్ని స్పెషల్గా ఉంటాయి. సో అప్పటికప్పుడు మనం ఆర్డర్ చేస్తే లైక్ వాళ్ళు కర్రీ ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఒక షాప్కి అయితే విజిట్ చేసాము. సో అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. దానిలో వచ్చేసరికి గిటార్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ. సో ప్రైస్ కూడా ఉంది, ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. నేను మీకు ప్రైస్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఈ షాప్లో గిటార్స్ అనే కాదు, ఉన్న అన్ని వస్తువులు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి షాప్కి అయితే. సో ఇక్కడ మెయిన్లీ షాప్ యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే అంపాంగ్లో ఉంటుంది షాప్ వచ్చేసి. సో ఇక్కడ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్కే ఉంది. సో ఇక్కడ ఉన్న ఇండియన్స్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే వెళ్ళండి, మీకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా అక్కడ రీజనబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతుంది. సో ఇక్కడ మీకు వీటి ప్రైస్ ఎవరికైనా కావాలి అంటే చూపిస్తున్నాను. లైక్ 212 రింగేట్స్, అట్లాగే 69 రింగేట్స్, అట్లాగే 330 రింగేట్స్ ఇలా అయితే ఉన్నాయి వీటి ప్రైజెస్ అయితే. సో మన ఇండియన్ కరెన్సీలో కనుక చూడాలి, క్యాలిక్యులేట్ చేయాలి అంటే లైక్ 18 or 19తో మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు క్లియర్గా ప్రైస్ అనేది తెలుస్తుంది.
సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. షాప్ వచ్చేసరికి ఎంపాయింగ్ పాయింట్లో ఉంది. సో ఇక్కడ మెయిన్లీ మనం ఇట్లా ప్రైస్ మనం కంపేర్ చేసుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ ఎప్పుడైనా మనం మలేషియా వచ్చినప్పుడు ముందుగానే బడ్జెట్ అదంతా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ముందుగానే ప్రీ ప్లానెడ్గా మనం అమౌంట్ అదంతా కూడా సెట్ చేసి పెట్టుకోవచ్చు.